शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 36వ శ్లోకం. అవాచ్యవాదాశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. బహూన్ అవాచ్యవాదాన్ వదిష్యంతి తవ అహితాః. తవ అహితాః బహూన్ అవాచ్యవాదాన్ వదిష్యంతి. నీకు హితకరము కానటువంటి అనేక రకాలైన మాటలు మాట్లాడతారు. నిందంతః తవ సామర్థ్యం, నీ యొక్క సామర్థ్యాన్ని నిందిస్తారు. దీనికంటే తతః దుఃఖతరంను కిం, ఇంతకంటే మించిన దుఃఖం మరొకటి ఏముంది? క్షత్రియుడివై ఉండి నీవు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళావు అనంటే, నీవు చేతగాని వాడివని, యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నావు అని అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. నీకు సామర్థ్యం లేదు అని అంటారు అని భగవంతుడు అర్జునుడితో చెబుతూ ఉన్నాడు. శ్లోకం సులభంగానే కనబడుతూ ఉంది, కానీ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నాము, దేవుడిని పూజిస్తూ ఉన్నాము. ఏం కోరుకుంటున్నాము? మంచి విలువలు కావాలి అని కోరుకుంటూ ఉన్నాము. దేవాలయానికి వెళ్ళడం వలన మంచి విలువలు అనేటువంటి పొందుతాయి అని మనం చెబుతూ ఉన్నాము. లేదా వేదాంత ప్రవచనాలు వింటూ ఉన్నాము. వేదాంత ప్రవచనాలు వినడం వలన ఏమవుతుంది? విషయ ఆసక్తి అనేటువంటిది తొలగిపోతుంది, రాగద్వేషాలు తొలగిపోతాయి, దేవాలయానికి వెళ్ళడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది అని చెబుతూ ఉన్నాము. మనం ఇతరులకు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నాం. మరి మనలో ఇవన్నీ కూడా లేవు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అందరూ కూడా దేవాలయానికి వెళ్తున్నావు, ఏంటి ప్రయోజనం? ఎటువంటి ప్రయోజనం లేదు. నీలో కామక్రోధాలు తొలగిపోలేదు, ఈర్ష్య అసూయలు తొలగిపోలేదు. వేదాంతం చదువుతూ ఉన్నావు, వేదాంతం వింటూ ఉన్నావు, వేదాంతం చెబుతూ ఉన్నావు, కానీ ఏంటి ప్రయోజనం? నీలో దుఃఖం అనేటటువంటిదే తొలగిపోలేదు. ఇలాగా మనల్ని కూడా నిందిస్తూ ఉంటారు. కాబట్టి మనం మన కర్తవ్యం ఏదైతే ఉందో మన కర్తవ్యాన్ని మనము నెరవేర్చగలగాలి. కామక్రోధాలు అనేటువంటివి తొలగించుకోగలగాలి, ఈర్ష్య అసూయలు అనేటువంటివి తొలగించుకోవాలి. మనలో దుఃఖం అనేటటువంటిది ఉండకూడదు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాశ్చ భాషతే గతాసు అగతాసుశ్చ నాను శోచంతి పండితాః. మనం వేదాంత ప్రవచనాలు వింటూ ఉన్నాము, అలాగే దుఃఖిస్తూ ఉన్నాము అని అంటే చూసేవాళ్ళు నిందిస్తారు. నీవు వేదాంత ప్రవచనాలు వినడం వలన ఎటువంటి ప్రయోజనము లేదు అని. మరి వేదాంత ప్రవచనాల వలన ప్రయోజనం ఉంది అని మనం ఎప్పుడు నిరూపించగలము? దుఃఖం అనేటటువంటిది మిథ్య.
దేనికోసం దుఃఖిస్తున్నావు? మనం 11వ శ్లోకంలో చూసాం. లేని దాని కోసం దుఃఖిస్తున్నావా? ఉన్నదాని కోసం దుఃఖిస్తున్నావా? లేని దాని కోసం దుఃఖిస్తే దుఃఖించవలసిన అవసరం లేదు. ఉన్నదాని కోసం దుఃఖిస్తున్నావా? ఉన్నదాని కోసం దుఃఖించవలసిన అవసరం లేదు. లేని దాని కోసము దుఃఖించవలసిన అవసరం లేదు. ఉన్నదాని కోసము దుఃఖించవలసిన అవసరం లేదు. కాబట్టి దేనికి దుఃఖించవలసిన అవసరం లేదు. దుఃఖం అనేటటువంటిదే లేదు. ఈ రకంగా మనం చేస్తున్నటువంటి క్రియల్లో కూడాను ఇతరులు నిందలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశానికి మనం అటువంటి నిందలకు మనం అవకాశం ఇవ్వకూడదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.